करुणामयि भवतारिणि माता भो भवतारिणि माता काली कमलावगला अभया सुरवन्द्या ममतामयि करुणामयि भवतारिणि माता काली कमलावगला अभया सुरवन्द्या। అందరికీ నమస్కారం. బయట ఎండలు బగ్గుమంటున్నాయి కదా, మండుట ఎండలో చల్లని నీడ దొరికితే ఎంత బాగుంటుంది. అలాగే ఈ సంసారం అనే నిప్పట్లో మనకి శారదాదేవి మాటలు కానీ వారి సందేశం కానీ ఆనందాన్ని ఇస్తుంది. అందరికీ గుర్తుండొచ్చు, క్రితం సంవత్సరం జూన్ నెలలో ఈ చరితామృత స్నానాన్ని పానాన్ని మొదలు పెట్టాము. అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అందరూ చరితామృతాన్ని చదివారు, ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు రాశారు. అక్టోబర్లో మనం భక్త సమ్మేళనం ద్వారా విందు భోజనం చేశాము. ఆ తర్వాత ఒక 3-4 సార్లు మనకి వచనామృత సత్సంగాలు అయ్యాయి. ఈ సత్సంగం అన్నది ఎంతో ముఖ్యం కాబట్టి శ్రీరామకృష్ణులు చెప్పిన 4 మహావాక్యాల్లో సత్సంగం ఒకటి భక్తునికి కావలసినది. అయితే మఠాలకి సమితులకి వెళ్ళలేని వారికి ఇప్పుడు మనకి డిజిటల్ యుగం కాబట్టి ఈ విధంగా సత్సంగం చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ప్రవ్రజిక శివమయ ప్రణమాతాజీ ఎర్నాకుళం శారదా మఠం నుంచి మన సత్సంగంలో మాట్లాడేందుకు జాయిన్ అయ్యారు. మాతాజీని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ఈరోజు సంఘజనని అనే టాపిక్ లో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. శారదాదేవిని సంఘజననిగా ముందెవరు చెప్పలేదు. గంభీరన్ స్వామి శారదాదేవి సెంటనరీలో పుస్తకం శారదాదేవి జీవితం రాసినప్పుడే ఆమెను సంఘజననిగా పేరు అట్లా చెప్పారు. కానీ అట్లా లేకున్నా కూడా శ్రీరామకృష్ణదేవులు మహాసమాధి అయిన తర్వాత ఆయన శిష్యులందరూ విడిపోయి ఎవరి పాటును వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరినీ ఒక సంఘబద్ధంగా సమ్మిళితంగా కలిసిమెలిసి చేసేట్లుగా వాళ్ళొక సంఘం రూపంలో ఒక స్థాపనం మొదలుపెట్టేందుకు కూడా ఆమె వెనక నుంచి బ్యాక్గ్రౌండ్గా ఆమె చాలా బాధ్యత తీసుకున్నారు. చాలా పెద్ద భూమిక ఉండేది ఆమెకి. త్యాగి శిష్యులు అంటారు, అంటే సన్యాసి శిష్యులు. త్యాగి శిష్యులు, గృహస్థ శిష్యులు కూడా కలిసిమెలిసి ఉండి శ్రీరామకృష్ణ సంఘాన్ని రాబోయే కాలంలో ముందుకు సాగించేందుకు చాలా మహత్వపూర్ణమైన బాధ్యతను ఆమె పాలించారు. సంఘం ఏర్పడిన తర్వాత కూడా నిర్వాహకులుగా ఆమె ప్రత్యక్షంగా పాల్గొలేదు. అసలు ఏమి ఒక పనిలో కూడా ఆమె పాల్గొలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ సంఘ నిర్వాహకులు శారదానంద స్వామి మొదలు అందరూ ఈ అమ్మ నిర్దేశం కోసం, ఉపదేశం కోసం, సూచనల కోసం ఎప్పుడు వేచి చూస్తూ ఉండేవారు. ఆమె నిర్దేశాలను, ఉపదేశాలను మరు మాట లేకుండా వాళ్ళు పాలించేవారు. ఎందుకోసం? అమ్మ పైన అంత నమ్మకం. ఇంకా ఇక్కడ అసలు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మాట ఉంది. వాళ్ళు గృహస్థ శిష్యులైనా సరే, సన్యాసి శిష్యులైనా సరే మరు మాట లేకుండా ఆమె ఉపదేశాలను, నిర్దేశాలను పాలించేవారు. సంఘజనని అనేటప్పుడు శారదాదేవి శ్రీరామకృష్ణ సంఘం మాత్రం కాదు, ఇక్కడ మఠంలోని సన్యాసి శిష్యులు మాత్రం కాదు, గృహస్థ శిష్యులు కూడా అందులో ఉన్నారు. శ్రీరామకృష్ణ మఠం అవనివ్వండి, శారదా మఠం అవనివ్వండి, సన్యాసులతో మాత్రం నడవదు. గృహస్థ శిష్యులు కూడా అంతే వంతు బాధ్యత ఉంటుంది కదా. అందుకని సంఘజనని అంటే ఆమె మఠానికి మాత్రం జనని అనుకోకూడదు.
ఆమెనే భక్త సంఘానికి కూడా జనని అని మనం చెప్పచ్చు. అట్లాగే భక్త సంఘం మాత్రం కాదు, మానవ సంఘానికే, మనుషుల ఒక సంఘం, ఆ సంఘానికి ఆమె జననిగా ఆమె ఆమె బాధ్యతను పాలించారు. శ్రీరామకృష్ణదేవులు గురించి అమ్మ చెప్పారు ఒక శిష్యునితో, నాయనా నీకు తెలుసా శ్రీరామకృష్ణదేవులకు ఒక మనిషి లోకంలోని అందరి పట్ల మాతృభావం ఉండేది. ఆ మాతృభావాన్ని మేనిఫెస్ట్ చేసేందుకే నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళారు. అప్పుడు ఆ మాతృభావం అందరితోనూ ఉండేది. సంఘజనని అని చెప్పేసి శారదా మఠం రామకృష్ణ మఠానికి మాత్రం అది పరిమితం కాదు, అది మనం తెలుసుకోవాలి. సన్యాసి శిష్యులు, గృహస్థ శిష్యులు అందరికీ. నేను ముందు చెప్పాను, ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు, ఆమె ఉపదేశాలు ఎంత ఒక్క అస్సలు మరు మాట లేకుండా వాళ్ళు అనుసరించేవారు. ఇప్పుడు శారదాదేవి మన ముందొచ్చి మనకి ఒక నిర్దేశం ఇస్తే అది మనం పాలించగలవా? అది మనం ఆలోచించాలి. ఇప్పుడు ముందుకు రావక్కర్లేదు, ఇప్పుడు అప్పట్లా ముందుకు రావక్కర్లేదు. ఇప్పుడు మనకంతా తెలుసు శారదాదేవి నిర్దేశాలు, ఉపదేశాలు మనకి పుస్తకాల్లో కనిపిస్తున్నాయి, ఎన్నో రకాలుగా స్పీచ్ల్లో మనం వింటున్నాము. ఏదైనా ఒక నిర్దేశాన్ని మరో మాట లేకుండా మనం పాలించగలమా? అదే కావాలి ఇప్పుడు. అది ఎన్నో ఉపదేశాలను చేశారు, 1 by 1 ఒక్కటి ఏదైనా ఒక భావాన్ని తీసుకుని దాంట్లో మనం నిష్టగా దాన్ని పాలించగలిగితే మన జీవితం ఎంతో ధన్యమైపోతుంది. శారదాదేవి శిష్యులు శాంతానంద స్వామి అమ్మమయ జీవితం అంటారు, అట్లా జీవించేవారు ఆయన. అంత భక్తి, అంత ప్రేమ, గురువు అమ్మ దేవి, ఈ 3 భావాలు ఆయనలో ఉండేవి. ఆయన ఒకసారి ఒక శిష్యుడు అడిగారట, మహారాజ్ ఆ శారదాదేవికి నిర్వికల్ప సమాధి ఉండేదా అని. నిర్వికల్ప సమాధి శారదాదేవికి ఉండేదా అన్న వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చేసి తిట్టడం మొదలుపెట్టారు శిష్యుల్ని. ఓ ఇక్కడి నుంచి నువ్వు, నీతో మాట్లాడి, నేను నా దగ్గరికే రావద్దు నువ్వు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు శిష్యుడికి, ఏంటండి ఎందుకండి ఇట్లా అంటున్నారు, ఏంటి చెప్పండి, నా చేసిన తప్పే ఉంది, పో నేను నీతో మాట్లాడిన. చాలా వేలాడిన తర్వాత, అప్పుడు బతిమాలిన తర్వాత ఆయన చెప్పారు, నువ్వేమనుకుంటున్నావు, శారదాదేవిని సాధారణ ఒక స్త్రీ అనుకుంటున్నావా నువ్వు? ఆమె జగజ్జనని. మీ శ్రీరామకృష్ణులకి నిర్వికల్ప సమాధి ఉండింది, ఆమె కొంచెం చెయ్యిట్ల పైకి వేశారు, అప్పుడే శ్రీరామకృష్ణ దేవుడికి నిర్వికల్ప సమాధి ఉండింది. అప్పుడు నువ్వు ఆలోచించి చూడు శారదాదేవి ఎవరవుతుంటారు, ఎవరని. అంత గొప్ప శక్తి అనమాట. శాంతానంద స్వామి శారదాదేవిని ఒకసారి అడిగారు, అమ్మ మీరు ఇప్పుడు ఉన్నారు, నాకు ఏమి ప్రాబ్లం అయినా, ఏది సమస్యలు వచ్చినా నేను అడుగుతూ ఉంటాను, ఇంకా ఇప్పుడు మీరు లేనప్పుడు నేను ఏం చేయాలి, మాకు ఏదైనా సమస్యలు వస్తే, సంశయం వస్తే, సందేహాలు వస్తే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? రమ్మన్నారు. దానికి ఒక ఉపాయం నీకు చెప్తాను, అట్లా చేస్తే నీకు నా నిర్దేశం నీకు తెలుస్తుంది. 3 రోజులు 3 పూటలు 3 రాత్రులు చాలా పవిత్రంగా మితంగా ఆహారం తీసుకుని, మితాహారంతో ప్రార్థనామయమైన జీవితం సమయం గడపాలి. 3 రోజులు 3 రాత్రులు. ఈ 3 రోజులు అయ్యేటప్పటికి నా నిర్దేశం నీకు లభిస్తుంది. అట్లా శారదానంద స్వామి ఎన్నో సార్లు డే టు డే చాలా సమస్యలు వస్తున్నప్పుడు ఆమెను అడిగి ఇవన్నీ తెలుసుకునేవారు. అదొక ఉపాయం ఆయన చెప్పారు. అప్పుడు మనకి ఏది సమస్య వచ్చినా కూడా మనం ఇట్లా చేయగలిగితే నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు మన అందరికీ జనని శారదాదేవి, సంఘ జనని. అప్పుడు మన సమస్యలకి ఎప్పుడైనా సమాధానం కావాలంటే శాంతానంద స్వామి చెప్పినట్లుగా 3 రోజులు చాలా పవిత్రంగా
మిత భాషణం, మితాహారం, ఇట్లా ప్రార్థనతోటి జీవితం 3 రోజులు గడిపిస్తే చాలు. మనకి అమ్మ నిర్దేశం తప్పనిసరిగా లభిస్తుంది. ఆ విశ్వాసంతో వెళ్ళాలి. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి మనం. టైం అయిపోయిందమ్మా. ఇంకో 2 నిమిషాలు మాట్లాడొచ్చు. ఓకే. అట్లాగే ఒక ఫారిన్ కంట్రీస్ లో ఒక స్వామి, అది రీసెంట్ గా జరిగింది అది. ఏదో ఒక ఇట్లాగే సమస్య వచ్చి శ్రీరామకృష్ణ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు. అప్పుడు అమ్మ చెప్పారట, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు నా దగ్గరికి రా, నేను చెప్తాను నీకు సమాధానం. అప్పుడు అమ్మ మనకి 2 చేతులు ఇట్లా ఒక పిల్లవాడిని, చిన్న పిల్లవాడు అమ్మకు 2 చేతులు చాపి అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మ 2 చేతులు చాపి మనని స్వీకరించేందుకు ఎట్లా వస్తుందో అట్లా అమ్మ ముందుకు వస్తుంది. ముందుకు వచ్చి మన దగ్గరికి అడుగుతుంది, నువ్వు నా దగ్గరికి రా. ఇట్లా పిలుస్తూనే ఉన్నారు. ఆ పిలుపుని మనం వినగలగాలి. ఆ పిలుపుని వినగలిగి అట్లా ఆమె దగ్గరికి ఇట్లా చేరగలిగితే కనుక మనకి ఒక సమస్య ఉండదు. ఆ విశ్వాసంతో వెళ్ళాలి. చేస్తారో లేదో, వింటానో లేదో, తెలుస్తుందో లేదో అట్లా కాదు, ఫుల్ కాన్ఫిడెన్స్. ఒక చిన్నపిల్లవాడు అక్కడ ఒక గ్రామంలో ఒకసారి కరువు వచ్చింది, అనావృష్టి, వానలే లేవు. ఇది శ్రద్ధ మాతాజీ మాకు చెప్పారన్నమాట. వానలు లేకుండా అంత కష్టపడేప్పుడు ఎవరో ఒక సాధువు చెప్పారట, 100 బిందెలు నీళ్లు ఒక కొండపైన శివాలయం ఉంది, అక్కడికి వెళ్ళి పోస్తే కనుక వెంటనే వాన వస్తుందని. అందరూ కష్టపడి నీళ్లు తీసుకునే, వానలే లేవు, నీళ్ళే లేవు, అయినా కష్టపడి నీళ్లు తీసుకెళ్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు గొడుగు తీసుకెళ్తున్నాడు. వాళ్ళు, ఇంత ఎండలు నువ్వు గొడుగు ఎందుకమ్మా, నీకు ఎప్పుడెందుకు గొడుగు, నీ వాన లేదు ఏం లేదు, ఎందుకు నువ్వు గొడుగు తీసుకుంటున్నావు? పిల్లవాడు ఏం చెప్పాడు, ఈ 100 బిందెలు నీళ్లు పోస్తే వాన వస్తుందని చెప్పారు కదా, వచ్చేటప్పుడు వాన వస్తే తడిసిపోతాను కదా. అప్పుడు అంత నమ్మకం, చిన్న పిల్లవాడికి ఉండే నమ్మకం, ఆ నమ్మకంతో మనం అమ్మ దగ్గరికి వెళ్ళగలిగితే అమ్మ మనకు ఖచ్చితంగా సహాయిస్తుంది, ఖచ్చితంగా మనకు ఉపదేశాలను ఇస్తూ ఉంటుంది. సమయం అయిందనుకుంటాను, ఇంకెప్పుడైనా మళ్ళీ మాట్లాడతాం. వెళ్ళని వింటాను. అమ్మ వచనామృతాన్ని వివేకానంద స్టడీ సర్కిల్ శారదా మఠం గుంటూరు సభ్యులు ఆడియో ఫారం లో వినిపించబోతున్నారు. నేను క్షీరోద్ గ్రామీణురాలిని. మొట్టమొదటిసారిగా కలకత్తాకు వచ్చి మాతృదేవి దర్శనార్థం వెళ్ళినప్పుడు నా ఆరోగ్యం అంత బాగాలేదు. బండిలోనే వెళ్ళాను. దారిలో తల తిరిగి వాంతి వచ్చేలా అనిపించింది. ఎలాగో ఉద్బోధనకు చేరుకొని మెట్లెక్కి పైకి వెళ్ళాను. అప్పుడు ఒక పొడవైన గదిలో మాతృదేవి నిలబడి ఉన్నారు. ఆమె స్నానానికి వెళ్ళబోతున్నట్లుంది. ఆమె వాకిలిపై ఒక చేయి వేసి నా కోసమే వేసి ఉన్నట్లు నిలబడి ఉన్నారు. ఎక్కడి నుండి వస్తున్నావమ్మా? ఎందుకోసం వచ్చావు? మాతృదేవి దర్శనార్థం వచ్చానమ్మా. అమ్మాయి, నేనే మాతృదేవిని. ఆ గదిలో గురుదేవులున్నారు. ఆయనకి ప్రణమిల్లి ఇక్కడికి వచ్చి కూర్చో. నేను స్నానం చేసి వస్తాను. స్నానం చేసి వచ్చాక మాతృదేవి నన్ను అనేక విషయాల గురించి అడిగారు. ఆమె వద్ద మంత్రదీక్ష తీసుకోవాలనే కోరిక వ్యక్తం చేశాను. అందుకు సమ్మతించిన మాతృదేవి నాకు అనేక ఉపదేశాలు ఇచ్చారు. మాతృదేవి ఒక భక్తురాలిని ఇలా అడిగారు, అమ్మాయి, ఏకాదశి రోజుల్లో నువ్వేం తింటావు? ఇంతకు మునుపు సగ్గుబియ్యం జావ తాగేదాన్ని, కానీ ఇప్పుడు కల్తీ చేసి అమ్ముతున్నారని తెలిసి ఆ జావ కూడా పుచ్చుకోవడం లేదు అమ్మా. మరి అంత కటిక ఉపవాసం చేయవద్దు. కాస్త జావ పుచ్చుకో. అది శరీరాన్ని చల్లబరుస్తుంది. వ్రతాలతో శరీరాన్ని కట్టెలా చేసుకున్నావు. అంత వద్దు. ఆరోగ్యం పాడైతే సాధనలు ఎలా చేయగలవు? అవును, నువ్వు అభ్యంగన స్నానం చేస్తావా? నా భర్త మరణానంతరం మానుకున్నాను. నూనె రాసుకోవడం వల్ల మెదడు చల్లబడుతుంది. నూనె వాడు. చాలా కాలంగా వాడనందున దానిని తాకడానికే నాకు అసహ్యంగా ఉంటుంది. నేను వాడలేనమ్మా.
వయస్సులో చిన్నదానివి, వ్రతాలు అవి ఇవి అంటూ ఆరోగ్యం పాడు చేసుకున్నావు. అవును, శిరోజాలను ఎందుకు కత్తిరించి వేశావు? మా ప్రాంతాల్లో వితంతువులు శిరోజాలు ఉంచుకోవడం నిషిద్ధమమ్మా. శిరోజాలు లేకుంటే చూపు మందగిస్తుంది. శరీరాన్నే శ్రీకృష్ణునికి అర్పించినట్లు చెబుతున్నావు, మరి శిరోజాలు మాత్రం నీవా? ఈ దేహం భగవంతుని దేవాలయం, దానిని చక్కగా ఉంచుకోవడం మంచిది. అమ్మాయి, నువ్వు మంచి పనే చేశావు. శిరోజాలుంటే ఒకంత అలంకరించుకోవాలనిపిస్తుంది. అందుకోసం వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. శిరోజాల అలంకారాన్ని అధిగమించి ఇక్కడికి వచ్చావు. దేని నిమిత్తం ఇన్ని కఠోర వ్రతాలు అనుష్ఠించావో దాన్ని పొందావు. ఇకపై ఇటువంటి కఠోర వ్రతాలు చేపట్టకు. రేపు నీకు మంత్రదీక్ష ఇస్తాను. ఉదయం 8 గంటలకు కాళీమాత దర్శనం చేసుకోవడం మంచిది. అమ్మ, మిమ్మల్ని దర్శించుకోవడంతో కాళీమాత దర్శనం పూర్తయింది. మీ పాద పద్మాలను తాకి పవిత్రురాలను అయ్యాను. మర్నాడు మంత్రదీక్ష కోసం క్షీరోద్ వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైంది. అమ్మాయి, కామినీ కాంచనాలను చదివించిన గురుదేవులను శరణుజొచ్చావు. నీ కొమ్మున ముడివేసి ఉంచిన డబ్బును తీసి విడిగా పెట్టి వచ్చి కూర్చో. అలాగే అమ్మా. మంత్రదీక్ష సమయంలో క్షీరోద్ తల మీద చేయి ఉంచి మాతృదేవి ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు. భయపడకు. ఇప్పుడు నువ్వు పునర్జన్మనెత్తావు. ఇంతకు మునుపు నువ్వు చేసిన సమస్త కర్మఫలాలను నేను గైకొన్నాను. ఇప్పుడు నువ్వు పవిత్రురాలు, పాపరహితము. జపఫలాన్ని వదులుకోవడానికి ఏదైనా ప్రత్యేక మంత్రం ఉందా అమ్మా? వదులుకోవడం అనరాదు, సమర్పించడం అనాలి. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. మంత్రదీక్షానంతరం గురువుతో చాలాసేపు ఉండకూడదు. ఈ రోజు వెళ్ళి రేపు వచ్చి ఇక్కడ ప్రసాదం భుజించు. అలాగే అమ్మా. మర్నాడు పగటి వేళ క్షీరోద్ మాతృదేవిని దర్శించుకొని అక్కడే ప్రసాదం భుజించారు. తరువాత మాతృదేవి పక్కన కూర్చున్నారు. నీకు చదవను రాయను తెలుసా? రోజు కాసేపు గీతాధ్యయనం చేయి. శ్రీరామకృష్ణ కథామృతం కూడా చదవాలి. ఆయనను గురించి ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి, వాటిని కూడా చదవాలి. అమ్మా, నా మనసు కుటుంబ వ్యవహారాల వైపు కించికి కూడా పోవడం లేదు. ఎంతో కష్టంతో వాళ్లతో బ్రతుకుతున్నాను. ఆ సంగతి నీకు తెలియంది కాదు. నన్ను అటువంటి లౌకిక వ్యక్తుల మధ్య వదిలిపెట్టకండి. ఇదే నా ప్రార్థన. అమ్మాయి, కుటుంబ జీవితం పెద్దగా నిన్నేం చేయగలదు? నీ వరకు కుటుంబంలో జీవించడము, చెట్టు కింద జీవించడము ఒక్కటే. కుటుంబ జీవితం భగవంతుని కన్నా వేరైనదా ఏమిటి? భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. నువ్వు స్త్రీవి, ఎక్కడికి వెళ్ళగలవు? ఆయన ఎక్కడ, ఎలా, ఏ స్థితిలో ఉంచుతాడో అక్కడే సంతృప్తితో నివసించు. భగవంతుణ్ణి పొందగోరాలి, ఆయనను పొందాలి. ఇదే లక్ష్యం. ఆయనను నువ్వు ప్రార్థిస్తే నీ చేతులు పుచ్చుకొని ఆయనే ముందుండి నిన్ను నడిపిస్తాడు. ఆయనను శరణుజొచ్చి నువ్వు జీవించగలిగితే దేనికి భయపడవలసిన అగత్యం ఉండదు. మరొక విషయం, గురు శిష్యులు కలిసి జీవించడం మంచిది కాదు. ఎందుకంటే గురువు దైనందిన జీవితాన్ని పరిశీలించే శిష్యుడు ఆయనను సామాన్య వ్యక్తిలా ఎంచడం కద్దు. ఇది శిష్యునికి చేటవుతుంది. గురువు ఇంటికి సమీపంలో విడిగా శిష్యుడు వసించి రోజుకొకసారి వచ్చి ఆయనను దర్శించుకొని ఆయన సాంగత్యంలో ఆనందిస్తూ ఉపదేశాలు స్వీకరించడం మంచిది. అదే సమయంలో శిష్యుడు అప్పుడప్పుడు గురువుని కలుసుకోని పక్షంలో ఆయన బోధించింది మరిచిపోవచ్చు. రోజు ఇక్కడికి వస్తూ ఉండు. మాతృదేవి చేసిన ఈ ఉపదేశం నా శేష జీవితానికి స్వచ్ఛమైన జీవన విధానాన్ని నిర్దేశించి చూపింది. అమ్మాయి,
నేను కూడా జీవిత పర్యంతం కుటుంబ జీవనమే గడుపుతున్నాను. నువ్వు పిన్న వయస్కురాలువి. ఆధ్యాత్మిక సముపార్జనకై అక్కడికి ఇక్కడికి తిరగడం ప్రమాదభరితం. ఎక్కడ ఏ స్థితిలో ఎలా నువ్వు జీవించినా లౌకిక కళంకం నిన్ను స్పృశించదని నేను చెబుతున్నాను. గురుదేవులున్నారు. దేనికి భీతి చెందకు, కలత చెందకు. ఒకసారి క్షీరోద్ తన చేతిపై ఉన్న గాయం గురించి ఇలా అన్నారు. ఒకరోజు నేను బొప్పాయి కోస్తున్నప్పుడు దాని పాలు నా చేతి మీద పడి నసపెట్టసాగింది. కాసేపటికల్లా వాచిపోవడమే కాక చేతివేలి చర్మం చిట్లసాగింది. అది అలాగే పుండుగా మారి ఎన్ని చికిత్సలు చేసినా నయం కాలేదు. ఇలాగే 12 ఏళ్లు గడిచిపోయింది. మాతృదేవి వద్దకు వచ్చి 1 సంవత్సర కాలమైనా నేను దానిని ఆమెకు చూపించలేదు, కనీసం చెప్పలేదు కూడా. కానీ ఒకరోజు ఎలాగో ఈ సంగతి ఆమె గ్రహించారు. ఏమమ్మా, ఇన్ని రోజుల నుండి నువ్వు ఇక్కడికి వస్తున్నావు కదా, నీ చేతి వేలికి ఇటువంటి వ్యాధా? నీ తల్లిగా ఉంటూ కూడా నేను ఈ విషయం గమనించలేకపోయానే. నా మనసు ఎంతో క్షోభిస్తుంది. ఇప్పుడు నేను సదా అంతర్ముఖమై ఉంటున్నాను. అందువల్ల నిన్ను కనిపెట్టలేకపోయాను. ఈ చేత్తో నువ్వు పూజ చేయడం వల్లనే వ్యాధి నయం కాకుండా ఉంది. పోనీలే, నాతో రా. గురుదేవులకు అర్పించిన పువ్వులు, చరణామృతం ఇస్తాను. వెంటనే మనం వెళ్లకుంటే పువ్వులను తీసి గంగలో వేసేస్తారు. త్వరగా రా. ఇదిగో ఈ కమండలంలో నీ చేతిని ముంచి తీయి. సరేనమ్మా. అంతా నయమైపోతుంది. సాధ్యమైనంత వరకు చేపలు, మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి తరగడం మానుకో. ఒక్కసారిగా అలా చేయలేకపోవచ్చు. వాటిని తరిగేటప్పుడు మళ్ళీ ఒకవేళ నీ చేతి చర్మం చిట్లవచ్చు. పోనీలే, గురుదేవుల పూజ నిత్యం చేస్తూ ఉండు. చేతి చర్మం చిట్లినప్పుడు గురుదేవుల చరణామృతాన్ని లేపనంగా వాడు. వెంటనే నయమవుతుంది. అవును, నువ్వు బొప్పాయి తరిగిన రోజున చేతి గోళ్లు కత్తిరించుకున్నావా? జ్ఞాపకం లేదమ్మా. అలాగే జరిగి ఉంటుంది. గోళ్లు కత్తిరించుకున్న రోజునే బొప్పాయి పాలు పడడం వల్ల నీ చర్మం చిట్లి ఉంటుంది. ఆ మధ్యాహ్నం మాతృదేవి ఇతర భక్తురాండ్రతో ఇలా అన్నారు. ఇదిగో చూడండి, మీరైనా సరే, మీ భర్తలో పిల్లలో ఎవరైనా సరే క్షవరం చేసుకునే కత్తితో గోళ్లు కత్తిరించుకోకండి. తద్వారా భయంకరమైన రోగం దాపురించే అవకాశాలున్నాయి. ఈమెను చూడండి, ఈమె చేతికి ఇలాంటి రోగమే సోకింది. గురుదేవుల కృపతో అది నయమవుతుంది. ఇంట్లో కూడా చేపలు ఇత్యాది వాటిని తరగకుండా ఉండలేను. వెంటనే చర్మం చిట్లేది. కానీ గురుదేవుల చరణామృతాన్ని లేపనంగా పూయగానే అది తగ్గిపోయేది. చివరకు ఆ రోగం పూర్తిగా నయమయ్యింది. అమ్మ, వ్యాధి నివారణార్థం నేను మిమ్మల్ని ఆశ్రయించలేదు. ఈ వ్యాధిని నయం చేసినంత అలవోకగా నన్ను విడిచిపెట్టలేరు. నీ శరీరం కూడా నాదే కదా. నీకు అనారోగ్యంగా ఉంటే నేను కూడా బాధపడాలి కదా. నా శారీరక రుగ్మత గురించి గాని, ఆర్థిక కష్టం గురించి గాని, లేదా మరే ఇతర సమస్య గురించి గాని మౌఖికంగా గాని లేదా మానసికంగా గాని మాతృదేవికి తెలుపరాదని దృఢంగా సంకల్పించుకున్నాను. మాతృదేవి ఈ సమస్యలను పరిష్కరించి నాకు వీడ్కోలు ఇచ్చివేస్తారేమోననే భయమే ఇందుకు కారణం. అందువలన ఆమెను దర్శించినప్పుడల్లా నా సాధనను గురించి ప్రస్తావించేదాన్ని. ఆ రీతిలోనే ఒకరోజు క్షీరోద్ ఇలా మాట్లాడారు. నేను సాధన అనుష్ఠిస్తున్నాను, కానీ ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నానో లేదో తెలియడం లేదు. నేను నీ గురువును. నువ్వు పురోగమిస్తున్నావో లేదో నాకు తెలుసు. అది నీకెలా అవగతమవుతుంది? సమస్తము పొందుతావు. సాధన సమయంలో ఎదురయ్యే అనేక అంతరాయాలు ఆంతరికమైనవే, బాహ్యమైనవి తక్కువ. కానీ ఎలాంటి అంతరాయాలు ఎదురైనా జపం చేస్తూ ధ్యానధారణలు అభ్యసించే కొద్దీ అవి క్రమంగా ఒకటి వెంట ఒకటిగా వైదొలుగుతాయి. నీ కర్తవ్యం పాటించు. మనసులోని మాలిన్యాలు అలాగే ఉన్నాయా, తొలగిపోయాయా అనుకొని
కలత చెందకు. కొబ్బరి మట్టను చూసావు కదా, సముచిత సమయంలో అది తనంతట తానుగా రాలిపోతుంది. బలవంతంగా దానిని పీకివేయగోరితే ఎంతో శ్రమించవలసి వస్తుంది. అదే విధంగా సరైన సమయంలో అన్నీ జరుగుతాయి. అమ్మా, నేను ఎందువల్ల జపధ్యానాలలో లీనం కాలేకపోతున్నాను? సాధ్యమైనంత వరకు అనుష్ఠిస్తూనే ఉన్నావు కదా, అంతా సవ్యంగానే జరుగుతూ ఉంది. అమ్మాయి, ఇంత చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించినప్పటికీ ఇక్కడకు నువ్వు రావడం గొప్ప విషయం. నువ్వు ఎంతో శ్రమించనక్కర్లేదు. సాయంత్రం భగవంతుని సన్నిధిలో 2 సార్లు ప్రణమిల్లితే చాలు. ఒక్క మార్గాన్ని గట్టిగా అనుసరిస్తే చాలు. మరేదీ చేయనవసరం లేదు. నీ విషయంలో అన్ని వాటంతట అవే జరిగిపోతాయి. దైవాన్ని, పెద్దలను దర్శించడానికి రిక్తహస్తాలతో వెళ్ళకూడదు అనేవారు మాతృదేవి. అందువలన రోజు ఆమెను దర్శింపడానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకువెళ్లేది క్షీరోద్. ఒక రోజు మాతృదేవి ఆమెతో ఇలా అన్నారు. నువ్వు అంతగా ఉన్నదానివి కావు. రోజు ఎందుకమ్మా ఇవన్నీ తీసుకువస్తావు? ఒక్క ఉసిరికాయ తీసుకురా, అది చాలు. మీ అందరి నోళ్ల గుండా నేను భుజిస్తున్నాను కదా. మీరు తింటే నేను తిన్నట్లే. గురుదేవుల సామ్రాజ్యంలోకి వచ్చి ఎంతో ఆరగించాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. పత్రం, పుష్పం, ఫలం, తోయం లాంటిది ఏదైనా ప్రేమతో సమర్పిస్తే చాలు అన్న భగవాన్ శ్రీకృష్ణుని సందేశాన్ని అమ్మ మనకు క్షీరో ద్వారా ఇప్పుడు తెలియజేశారు. అమ్మ నుంచి జన్మించిన మన అందరిలోనూ ఆమె అంశ ఉంది. అందుకే అమ్మ మన నుంచి భుజిస్తున్నానని అంటున్నారు. అలా ఆమె ఆ బ్రహ్మకీటక జనని అని, మన అందరికీ అమ్మే అని చెప్పకనే చెప్తున్నారు. జైమా. చాలా సంతోషం. సాయి లక్ష్మి, జయశ్రీ, శ్రావ్య శృతి ఇంకా తదితరులు మనకి మొదట్లోనే శివమయ ప్రాణజీ చెప్పినట్లుగా అమ్మ అనుగ్రహించడానికి మనకి సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ విశ్వాసంతో మనం అమ్మ వద్దకు వెళ్ళగలగాలి. అదే ఇప్పుడు క్షీరోద్బాల జీవితంలో కూడా మనం చూసాం. ఆమెకి సాధనలో ఎంత వ్యాకులత ఉందో చూసాం. ఆమె వైరాగ్యాన్ని మనం చూసాము. తర్వాత అమ్మనే గురువుగా, దేవతగా, తల్లిగా భావించి ఆమె ఆత్మ సమర్పణ చేసుకోగలిగింది. కనుక అమ్మ అనుగ్రహాన్ని పూర్తిగా పొందింది. మనం కూడా అమ్మ వద్దకు అలా వెళ్ళగలిగితే మనకు కూడా అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మనము క్లోజింగ్ సాంగ్ తో దీన్ని ముగిద్దాము. అందరికీ అభయమును ఇచ్చడి తల్లి, జగజ్జనని వై వెలసిన శ్రీ శారదమాయి. అందరికీ అభయమును ఇచ్చడి తల్లి, జగజ్జనని వై వెలసిన శ్రీ శారదమాయి. అందరికీ అభయమును ఇచ్చెడు తల్లి. ఆ ఆ 5 ఏండ్ల ప్రాయమున శ్రీరామకృష్ణులకు ధర్మపత్నివై నీవు నిలచితివమ్మా. 5 ఏండ్ల ప్రాయమున శ్రీరామకృష్ణులకు ధర్మపత్నివై నీవు నిలచితివమ్మా. ఆధ్యాత్మ ఉన్నతికి తోడుగా నీడగా నిలచి ఆదర్శ మహిళవై మెలగితివమ్మా, మెలగితివమ్మా. ఆదర్శ పత్నివై మెలగితివమ్మా, మెలగితివమ్మా. అందరికీ అభయమును ఇచ్చెడు తల్లి, జగజ్జనని వై వెలసిన శ్రీ శారదమాయి. అందరికీ అభయమును ఇచ్చెడు తల్లి. ఆ ఆ జగమేలిన తల్లివి జగద్ధాత్రి నీవమ్మ, నీ సన్నిధి చేరుటే మా భాగ్యమమ్మ.
జగమేలిన తల్లివి జగద్ధాత్రి నీవమ్మ, నీ సన్నిధి చేరుటే మా భాగ్యమమ్మ. కరుణ కురుయు కనులతో ప్రేమలలుకు మాటలతో అందరినీ ప్రేమించడి చల్లని తల్లి, చల్లని తల్లి. అందరికీ అభయమును ఇచ్చెడు తల్లి, జగజ్జనని వై వెలసిన శ్రీ శారదమాయి. అందరికీ అభయమును ఇచ్చెడు తల్లి. ఆ, ఆ, సర్వజీవులకు నీవు తల్లివై నిలిచేవు, పంచాగ్ని తపము చేసి నీడను ఇచ్చేవు. సర్వజీవులకు నీవు తల్లివై నిలిచేవు, పంచాగ్ని తపము చేసి నీడను ఇచ్చేవు. ఈ జగతికి నీవు ముక్తి మాతవు తల్లి, అమ్మా. ఈ జగతికి నీవు ముక్తి మాతవు తల్లి, భవతారిణి కాళికవు నీవేనమ్మా, నీవేనమ్మా. భవతారిణి కాళికవు నీవేనమ్మా, నీవేనమ్మా. అందరికీ అభయమును ఇచ్చెడు తల్లి, జగజ్జనని వై వెలసిన శ్రీ శారదమాయి. అందరికీ అభయమును ఇచ్చెడు తల్లి. ఆ